సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు అద్దిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతోంది. ఇక బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో గతంలోనే టాలెంటెడ్ డాన్సర్స్ కోసం డాన్స్ ఐకాన్ షోను తీసుకురాగా తాజాగా డాన్స్ ఐకాన్ 2 అంటూ మరో గేమ్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గేమ్ షో గురించి చెప్పుకొచ్చింది టీం. ఈ కాన్సెప్ట్ పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తుంటారు కదా, ఐటీ హబ్స్లో, వాళ్ళ వరకు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది కాన్సెప్ట్. చాలా అంటే సీజన్ 1 మీరు ఎంతకైతే ఇష్టపడ్డారో సీజన్ 2 అంతకు మించి మీరు ఎప్పుడు దాకా ఇలాంటి ఐకాన్స్ని ఎక్కడ చూసుండరు. 5 ఉంటారు. ఈ 5 పంచభూతాల కింద పిలువబడతారు ఈ డ్యాన్స్ ఐకాన్లో. 5 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకుంటారు. గ్లామర్ కావాలనుకున్న వాళ్ళకి గ్లామర్ ఉంటుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో దేనికి ఒక హద్దు లేదనమాట ఈ కాన్సెప్ట్లో. అండ్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ ఉంటాయి. సో ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ట్రస్టింగ్ మీ. అంటే రెండోసారి కూడా సీజన్ 1 అయిన తర్వాత సీజన్ 2 ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ 5 ఎవరైతే ఉంటారో పంచభూతాలని ఇందాక చెప్పానో, ఈ 5 ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారు అనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతుల్లో ఉంది. ఆడియన్స్, మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా మీకు నచ్చిన పార్టిసిపెంట్ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది ఈ సీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ చాలా పెద్ద థ్యాంక్ యూ టు ఆహా ఫర్ హోస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వార్మ్ వెల్కమ్. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఎపిసోడ్ 1 షూట్ చేసినప్పుడు కూడా ఆహా హ్యాస్ గివెన్ సచ్ వార్మ్ ఎనర్జీ అండ్ సచ్ బ్యూటిఫుల్ వెల్కమ్స్ టు ఆల్ of us. Not just me, all the beautiful mentors and Shekhar Master kuda. And to start off, నేను ఒక మాట చెప్పాలి. ఓంకార్ గారు చెప్పినట్టు ఫస్ట్ సీజన్ కోసం కూడా వాళ్ళు అడిగారు, అండ్ అప్పుడు అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నా. సో ఐ సెడ్ నో. అండ్ కానీ అప్పుడు కూడా నా రీజన్ డాన్సే. ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రాజెక్ట్ వల్ల నేను చేయలేకపోయినా, బట్ I'm super happy that ee season kosam I have said yes and ikkada unnanu as a judge next to the most amazing, the fabulous Shekhar Master. And nenu chala disappoint aina that only 5 contestants unnaru akkada. And so me twistlu, me format, మీ సర్ప్రైజెస్ కోసం ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఓంకార్ గారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నించోవడం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా. ఎందుకంటే సీజన్ 1లో కూడా నేను చేశాను, అండ్ సీజన్ 2 కూడా చేస్తున్నాను. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది, అండ్ చాలామంది వెయిట్ చేసి, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ సీజన్ అయిపోయింది, ఎప్పుడు వస్తుంది సీజన్ 2 అని. నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్తాను యాక్చువల్లీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో. బికాజ్ అందరు చెప్పారు ఆల్రెడీ, టాలెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ అంత మంచి డాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్. సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ. అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్.
దర్శకులు నటులవటం, నటులు దర్శకులు అవటం మనం అడపాదడపా చూస్తూనే ఉంటాం. ఇక సినిమాల్లోని మిగతా విభాగాల వారు అప్పుడప్పుడు వెండితెరపై తలొక్కుమంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో నేను చేరుతాను అంటున్నాడట ఈ మ్యూజిక్ సెన్సేషన్. మరి తన సంగీతంతో సినిమాలకి సరికొత్త ఊపునిచ్చే ఈ మ్యూజిషియన్ నిజంగానే వెండితెరపైకి మరోసారి ఎంట్రీ ఇస్తాడా? లెట్స్ వాచ్. తమన్ లేటెస్ట్ గా డాకు మహారాజ్ తో భారీ హిట్ కొట్టిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ అందించి ఆడియన్స్ ని తెగ మురిపిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ రీసెంట్ గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాలకు ఆల్బమ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజు సినిమాకు తమన్ అందించిన బీజిఎంతో థియేటర్లు ఏ రేంజ్ లో దద్దరిల్లాయో చెప్పనక్కర్లేదు. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గా ఆదరకొడుతున్న తమన్ ను త్వరలోనే ఓ కొత్త రోల్లో చూడబోతున్నామన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారని కాలీవుడ్ కోడైకొస్తుంది. అయితే తమన్ కి సినిమాల్లో కనిపించడం కొత్తేమీ కాదు. శంకర్ సినిమా బాయ్స్ లో డ్రమ్స్ వాయించే బాయ్ గా నటించిన తమన్ మిస్టర్ మజ్ను, బేబీ జాన్ లాంటి సినిమాల్లోనూ అలరించాడు. ఇక తాజాగా తమిళంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో తమన్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అది కూడా మల్టీ స్టారర్ అని. తమన్ కి తోడుగా కాలీవుడ్ స్టార్ హీరో అథర్వా కలిసి నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అయితే గతంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. మరి తమన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్, పవన్ కళ్యాణ్, ఓజీ, బాలకృష్ణ అఖండ 2 లాంటి బడా ప్రాజెక్టులు చేతిలో ఉండగా ఇప్పుడు హీరోగా రిస్క్ తీసుకుంటాడా అంటే అనుమానమే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి. మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తమన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా రాణిస్తాడా? యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, వంగర విష్ణువర్ధన్ నిర్మించిన చిత్రం సూర్యాపేట జంక్షన్. రాజేష్ నాథన్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈశ్వర్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చాలామందికి తెలియదు అంటే ఈశ్వర్కి బేసికల్లీ జాబ్ బ్యాంకర్ లాగా చేస్తాడు. బట్ చిన్నప్పటి నుంచి ఇది ఒక పిచ్చి మూవీస్. మనం చాలామంది కాంప్రమైజ్ అవుతాం, జాబ్లోనే సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. బట్ ఈశ్వర్ జాబ్తో పాటు ప్యాషన్, మూవీస్ ప్రియాంత్కి చాలా ప్యాషన్. ఈశ్వర్ ఇంతకుముందు కూడా మూవీ చేశారు, కొత్తగా మా ప్రయాణం అని. ఇట్ వాజ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, లివింగ్ టుగెదర్ మీద తీశాడు. బట్ ఐ హోప్ ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఏ గుడ్ హిట్. థ్యాంక్ యూ ఫర్ సూర్యాపేట్ జంక్షన్ అండ్ టీమ్. I'll try to speak in Telugu. నాకు తెలుగు రాదు. If I make mistakes, please excuse me. Suryapet Junction will mark as my Telugu debut. Before this, I have done Kannadalo and Tamil also worked, but I'm very happy because this is marking as my debut. ఈ మూవీలో నా పేరు జ్యోతి, అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై పర్సనల్, it relates to my life, because in my life, for me, my father is my everything. I see him as my God. I worship him. For Jyoti, in this movie, the whole story is revolving around her father. That's how her journey starts, and that's the reason why I was able to perform. I was able to feel this character. And when it comes to experience in this movie, I own a dhaba in this movie, and I hope me andriki movie chala nachutundi. Please keep your love and support with us. Thank you. సూర్యాపేట్ జంక్షన్, దీంట్లో ఈ కథ కూడా రాసింది నేనే, రైటర్ కూడా దీనికి. ఈ సినిమా స్టార్ట్ అయింది, ఎండ్ కూడా అయింది, కానీ కొంచెం టైం పట్టింది. సూర్యాపేట్ జంక్షన్ అంటే ఈ టైటిల్ అనుకునే ముందు, ఎందుకనంటే సూర్యాపేట్ అనేది మనకి వెరీ ఫెమిలియర్. ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఒక బార్డర్లో జరిగే కథ ఇది. ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ వేసుకున్న, మీరు ట్రైలర్లో విన్నారు కదా, ఫ్రీగా వస్తే మన భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పేసి అన్నారు కదా.
అది రీజన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫ్రీగా వస్తున్నాయి, అందరికి ఫ్రీగా వస్తున్న దాంట్లో ఆ ఫ్రీ తీసుకొని దానివల్ల పాడేలా అవుతున్నారని, యూత్ పాడేలా అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంజనీరింగ్లోనే దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎలా అయింది, ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అనేదే కాన్సెప్ట్ ఇది. ఎంతసేపు గవర్నమెంట్ ఎప్పుడు ఫ్రీ లేని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి అని అంటారు, కానీ ఎక్కడ లేని అడుక్కోలేకుండా ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళే. చెప్పాలంటే వాళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో అనేది ఒక లైన్ తీసుకొని చేయాల్సి వచ్చింది సినిమా. కథ రాశాను, కానీ డైరెక్షన్ కూడా ఎందుకు మనకు రాదు. దాంట్లో డైరెక్టర్ గారు రాజేష్ నాదన్ల గారు ముందు కథనం అనే మూవీ చేశారు, ఆయనను అడిగాను, ఆయన కూడా కథ విని బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు. దాని తర్వాత మనకు ఒక కొత్త అమ్మాయి కావాలి, దీంట్లో ఆల్రెడీ చేసిన అమ్మాయి కావాలని చెప్పేసి అంటే బెంగళూరు నుంచి నైనా గారు వచ్చారు. తనకి తెలుగు ఫస్ట్ ఫిలిం, కానీ కథ కూడా తనకు నచ్చి తను చేయాల్సి వచ్చింది. తెలుగు రాకపోయినా అర్థం చేసుకొని మరి తను బాగా చేశారు. అర్జున్, దియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రేమిస్తావా. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 30న రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. Firstly, thank you so much for this amazing support from the press and media and the audience. We are very happy to have released Premistava, and thank you so much for everything that you have done. And thank you for the amazing reviews and such a warm welcome. All that I can say is thank you from the team. Thank you so much. త్వరగా రిలీజ్ చేసామన్నమాట, బికాస్ థర్డ్ వీక్లో ఉన్నాము ఇప్పుడు చెన్నైలో. అండ్ ఎలాగుంటుందో అని ఒక చిన్న భయం ఉన్నది, కానీ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ సపోర్ట్తో చాలా బాగా రీచ్ అయింది అనమాట. సో ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఒకటి. అండ్ ఇంతకు మీద కూడా సినిమా అంటే నేను ఎప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు సినిమా చేసిన తర్వాత అది నాది కాదు, అది మీది. సో మై జాబ్ ఈజ్ ఓన్లీ టు మేక్ ద ఫిల్మ్. సో చాలా బాగా అందారు ఆడియన్స్కి, మెల్లిగా పికప్ అవుతుంది అనమాట. ఒక మంచి న్యూస్ విన్నాను, మన మైత్రి వాళ్ళ దగ్గర నుంచి స్క్రీన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారని. సో అది కూడా మీ వల్లనే టు రీచ్ టు ద ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, press and media, for coming here, for supporting. I know we had a very short notice to promote our film, and you guys actually made me feel very special and welcoming me into your field, into the Telugu cinema. I'm so happy. I saw a few videos as well. People have been coming and telling me that it doesn't seem like my debut film. That is the hugest compliment I can ever get. Thank you so much for your support. I'm so happy. And yes, hopefully you see me in more movies soon in Telugu, and I'm going to learn Telugu just for you guys. Next time we interact, it's only going to be in Telugu, so I apologize for speaking in English, but yes, I'm going to make my Telugu is going to be better than yours. It's a bet. Thank you so much once again. Thank you so much for your love and support, press and media, and everyone else who actually took time to watch our film Premistava. So thank you so much. ప్రోడక్ట్ ని పబ్లిక్ దగ్గరికి చేర్చడానికి ఒక్కోరు ఒక్కో రకమైన స్ట్రాటజీను ప్లాన్ చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని కామెడీగా ఉంటే మరికొన్ని కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉంటాయి. తాజాగా ఓ క్రేజీ ప్రొడక్ట్స్ ని ఇటు ఆడియన్స్ దగ్గరికి చేర్చడానికి వేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇప్పుడు అలాంటి కాంట్రవర్సీనే ఫేస్ చేస్తున్నాడట ఈ బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. కోకోకోలా ఇండియా చార్జ్డ్ అనే డ్రింక్ ని ఇంట్రడ్యూస్ చేయగా దీని ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ అడవి మనిషిలా వేషం వేసుకుని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అంతేకాదు రోడ్లపై డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అమీర్ బిచ్చుగాని వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరుగుతుంటే చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. అయితే అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అసలు విషయం వెల్లడైంది. దీంతో అరే అమీర్ ఖాన్ ను కలిసే అవకాశం చేజారిపోయిందే అంటూ కొందరు బాధపడుతుంటే, ఓ యాడ్ కోసం ఇలా చేయడం తగదు, ఇది చాలా టూ మచ్ అంటూ మరికొందరు గట్టిగానే కౌంటర్స్ వేస్తుంటే, అరే భలే ఉందే, ఏదేమైనా చార్జ్ డ్రింక్ కి ప్రమోషన్ బాగానే దొరికిందే అంటూ ఒపీనియన్ పాస్ చేస్తున్నారట ఇంకొంతమంది నెటిజన్లు. ఇలాంటివి చూసే జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అనే సామెత పుట్టింది కాబోలు.
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నా. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగానే చిత్ర యూనిట్ కి థ్యాంక్స్ చెబుతూ గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేశారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చే ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మరి 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇందాక మా శిరీ చెప్పాడు, ఎల్విఆర్ గారు, శోభన్, హరి 2006 నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్య మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తప్పితే ఎవరు లేరు. ఒకప్పుడు భార్గవ్ అవార్డ్స్ అన్న ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే మేబీ ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను. ఇలా 20-25 ఇయర్స్ జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి గొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు అసలు ప్రమోషన్స్లో అయితేనేమి, ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ షోస్లో అయితేనేమి అసలు ఎంత అల్లరి చేశారు ఆయన, అంత అల్లరి చేశారు. సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు. సో ఏ షోకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు, బ్లాక్ బస్టర్ పొంగలే అంటే ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను. ఆ పాట వేయొద్దని చెప్పు, ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతున్నాను చెప్పి ఒక చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ నన్ను గైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ అలాగే మన ప్రొడక్షన్కి కూడా. ఈ సినిమాకి ఈ స్పెషల్ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని సంస్థల్ని కొంత చాలామంది వ్యక్తుల్ని నిలబెట్టిన సినిమా అండి. అంటే మేము 20 సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకొక 10 సంవత్సరాలకు కావాల్సిన ఎనర్జీ ఈ సినిమా ఇచ్చింది. అంటే మాకు ఎస్విసి లాంటి సంస్థ ఉండబట్టి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామండి. అంటే మా రాజు గారు, శిరీష్ గారు అంటే కొన్ని సంస్థలు ఉండటం మా అదృష్టం. అలాగే మాకు ఈ మధ్య అంటే మాకు పటాస్ నుంచి డైరెక్టర్ గారు తోడయ్యారు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొంచెం మాకు ఇంకా ధైర్యం వచ్చింది. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీస్లో మాకు ఎలా ఉంటుందంటే మీకు సినిమాలు రిలీజ్ అయిపోయి రెడీ అయిపోయాక ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లు అన్నీ జరుగుతుంటాయి. అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది రిలీజ్కి వచ్చేసరికి రిలాక్స్ అయిపోతారు, చాలామంది ప్రొడ్యూసర్స్. కానీ కొందరు మాత్రం అంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మా రాజుగారు లాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వరు, రిజల్ట్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మాకు మా ఫ్యామిలీల్లో, మా బంధువుల్లో, మా ఆడపడుచులు చాలామంది ఉంటారు, చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫైనల్గా రిస్క్ మోస్తుండేది డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్. మాకు నిద్రలు ఉన్నాం. సినిమా ప్రింట్లు బయలుదేరిన తర్వాత అందరూ హ్యాపీగా నిద్రపోతారు. మాకు రెండో రోజు మార్నింగ్ షో పడి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాకంటే కూడా మా ఇళ్లలో చాలామంది పూజలు చేసుకుంటుంటారు. ఇది వాస్తవం. ఒకప్పుడు బాలీవుడ్లో ఏంటి తెలుగు సినిమానా, అసలు అదెక్కడుంది అన్న దగ్గర నుండి తెలుగు సినిమానే అనేదాకా వచ్చిందంటే ప్రస్తుతం తెలుగు సినిమాలు అసలు ఏ రేంజ్లో దూసుకు వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మన దర్శకులు కూడా తమదైన సినిమాలతో బాలీవుడ్లో పాగా వేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దర్శకులు ముంబై ఫ్లైట్ ఎక్కేగా మేము కూడా అదే దారిలో నడుస్తున్నామంటూ రెడీ అయిపోతున్నారట ఈ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్. బాహుబలి ఇచ్చిన ఇన్స్పిరేషన్తో బాలీవుడ్ బాట పట్టిన RRR, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో మేము ఒకసారి ట్రై చేస్తే పోలే అన్నట్టుగా చాలా మంది దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సన్నీ డియోల్తో జాట్ అంటూ అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి తర్వాత డైరెక్ట్గా బాలీవుడ్లో ల్యాండ్ అయ్యారు గోపీచంద్. ఇక తాజాగా బాబీ సైతం బాలీవుడ్ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 2 ఏళ్ల కింద వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ మంచి మాస్ హిట్ కొట్టారు.
ఆయన కూడా హిందీ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. అయితే బాబీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రావాలంటే మరో 2 నెలలు ఆగాల్సిందే. ఇక వారసుడితో అక్కడే ఆగిపోయిన వంశీ పైడిపల్లి కూడా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాపైనే కన్నేసినట్లు కనిపిస్తుంది. అమీర్ ఖాన్తో ఈ ప్రాజెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే బాలీవుడ్ పై కన్నేసిన ఈ డైరెక్టర్స్ కాకుండా త్వరలో ఇంకెంతమంది ఈ బాటలో నడుస్తారో చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.